హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం దేని గురించి చూడబోతున్నామంటే, సో మానిటైజేషన్ అనేది రిజెక్ట్ అయింది. ఇష్యూ వచ్చేసి డిసిపేటివ్ యాక్టివిటీ అపీల్ చేశారు, రిజెక్ట్ అయింది అదర్ పాలసీస్ రీజన్స్లో. ఇప్పుడు మనం రీఅప్లై చేసే ముందు ఛానల్లో ఉన్న అన్ని ఇష్యూస్ అనేది సాల్వ్ అనేది చేసేసాం. ఈ ఇష్యూలో వచ్చేసి 100% మానిటైజేషన్ వస్తుందని క్లియర్ చేసి ఇప్పుడు నన్ను రీఅప్లై చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఏదైనా ఇష్యూ ఉంటే నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది, అబౌట్ సెక్షన్లో ఉంది, ఛానల్ బ్యానర్లో ఉంది, మెసేజ్ చేయండి. సో చెక్ చేసి రిసాల్వ్ అనేది చేసిస్తాను. గుర్తుంచుకోండి, పెయిడ్ సర్వీస్, ఓకేనా. సో ఇప్పుడు మనం డిస్పేటివ్ యాక్టివిటీలో మనం రీఅప్లై చేస్తున్నాం. రీఅప్లై చేసే ముందు 1-2 సార్లు ఛానల్లో ఉన్న ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసేస్తే రీఅప్లై అనేది ఇవ్వాలండి. సో ఇప్పుడు మనం రీఅప్లై చేసాం. యువర్ రీఅప్లికేషన్ ఇస్ అండర్ రివ్యూ. యువర్ రీఅప్లికేషన్ డేట్ ఇచ్చింటారు వితిన్ 1 month అంటారు. మ్యాక్సిమం 24 hours 48 hours మీకు రిసాల్వ్ అనేది అవుతుంది. ఇప్పుడు మనం వెయిట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం రీఅప్లై చేసిన తర్వాత ఎటువంటి వీడియోస్ మ్యాక్సిమం అప్లోడ్ చేయకండి, చేయొచ్చు కానీ అప్లోడ్ చేయకండి రివ్యూ కంప్లీట్ అయిన వరకు. ఇప్పుడు మనం 24 hours 48 hours అయిన తర్వాత చెక్ చేసి చూద్దాం. చూడండి, మనకు మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అయింది, డిస్పేటివ్ యాక్టివిటీ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసి రెవెన్యూ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అన్ని ఫీచర్స్ అనేది ఎనేబుల్ అనేది చేయబడింది. ఇప్పుడు చూసారు కదా. సో డిస్పేటివ్ యాక్టివిటీలో మనం రీఅప్లై చేసి మానిటైజేషన్ అనేది తీసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.